మారేడుపల్లి మరియు సిల్వర్ కాంపౌండ్ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం బుధవారం బాలం రాయలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కలిసి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తమ సొంత స్థలాలను ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఇచ్చి ఏళ్ల తరబడి నిరీక్షించిన పేదలకు నేడు ఇళ్లను అప్పగించడం ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు. పట్టాలు అందుకుంటున్న సమయంలో లబ్ధిదారుల కళలో కనిపించిన ఆనందమే ప్రభుత్వ విజయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి స్థలాల కొరత ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం మరియు కంటోన్మెంట్ బోర్డుతో చర్చించాలని మంత్రిని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ నేనే స్వయంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడతాను. పార్టీలకు అతీతంగా అందరం కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థలాలు సాధిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయిరాం, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, తహసీల్దార్లు మహమ్మద్ అసదుల్లా ఖాన్, పాండు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మార్చులు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారిని వెల్కమ్ చేస్తున్నాము. అలాగే మన 2 BHK ఈరోజు పట్టాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, బీసీ శాఖ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, హౌసింగ్ పీడీ అశోక్ గారికి, ఆర్డీఓ సాయి గారికి, సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు గారికి, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక గారికి, వేదికపై ఉన్న మధుకరణ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ గారికి, మారేడుపల్లి ఎంఆర్ఓ ముఖ్యంగా ఈ రోజు పట్టాలు అందుకుంటున్న మా అక్క చెల్లెల పెద్దలకి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రోజు పట్టాలు అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. ప్రతి పేదవారి కల సొంత ఇల్లు ఉండాలని, అలాంటి సొంత ఇల్లు పట్టాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, వేదిక మీద ఉన్న వారందరికీ తెలుసు, చాలా సంవత్సరాలు అయింది మారేడుపల్లి ఇల్లు కట్టి కూడా. అయినా కానీ కట్టినా కూడా గతంలో మీకు హ్యాండ్ ఓవర్ చేయకుండా మీరు ఎంతో కష్టపడి రెంట్లు కట్టుకున్నారు, కానీ మీకు పొజిషన్ ఇవ్వలేదు. ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం, ప్రతి పేదవారికి మంచి జరగాలని. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 బస్సు యూనిట్ కరెంట్ కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, ఏ విషయానికి వచ్చినా కూడా పేదలు బాగుంటేనే కాంగ్రెస్ పార్టీ బాగుందన్న ఆలోచనతో ఉంది. ప్రతి పేదవానికి ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని, ఎల్లప్పుడూ మీ సహకారం ఇదే మాదిరిగా ఉండాలని. వాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తే దయచేసి ఎవరు కన్ఫ్యూషన్ కావద్దు. ఈ మిగతా ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా మీ గురించే. రుణం నిజమైన అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో అరువులకు కూడా ఆ ఇల్లు కేటాయిస్తామని సభాముఖంగా చెప్తూ మీ అందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. గౌరవ అతిథులు మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని లబ్ధిదారుని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతుందో కోరుతున్నాం. శాసనసభ్యులు గణేష్ గారికి, ఈ ప్రాంత కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులకు, మార్కెట్ చైర్మన్ కి, డైరెక్టర్లకు, గోపాల్ గారికి, వేదిక మీద ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడ ఇచ్చేటటువంటి అక్క చెల్లెలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరుగుతుందంటే పక్కన పెట్టి పట్టణ ప్రాంతాల్లో మీ అందరికీ కూడా చాలా కాలంగా వేచి చూసినటువంటి రేషన్ కార్డు ఈ రోజు కూడా ధైర్యంగా వేదిక మీద ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు రేషన్ కార్డు రాకపోయి ఉంటే
ఈ రోజు కూడా అప్లై చేసుకుని ఎటువంటి రాజకీయ పైరవి లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇవ్వడానికి పరిమితం కాలే. గతంలో ఇచ్చే బియ్యం తినే యోగ్యత లేదని వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం బయట మార్కెట్ లో 40-45 రూపాయలు 50 రూపాయలు ఉన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చే విధంగా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరంతా వాడుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం కదా మొన్నటి ఉగాదికి ఇస్తే మొన్నటికి 1 సంవత్సరం జరిగింది. అందరూ కూడా శాసనసభలో అందరూ కూడా అదే సన్న బియ్యంతో శాసనసభ్యులు అందరు మంత్రులు ముఖ్యమంత్రి కూడా భోజనం చేసి ఒక వేదికగా పేదలు తినేయడానికి యోగ్యతగా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఒక సంతోషాన్ని మేము పంచుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఏ ఉత్తరం కూడా చెప్పినాం కాబట్టి ఇవాళ ఇల్లు వస్తున్న వాళ్ళందరూ సంతోషంగా మంచి ఆనందంగా ఉండేటువంటి విధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లు లేక జాగున్నటువంటి వాళ్ళకు తొందరలోనే ఇళ్ల నిర్మాణ శాంక్షన్ పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లనే కార్యక్రమం తీసుకొని అదేవిధంగా జాగు కూడా లేక ఇల్లు లేకున్నటువంటి వాళ్ళకు కంటోన్మెంట్ స్థలంలో మనం ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే కంటోన్మెంట్ ముందర మన యొక్క నిరసన చెప్పాల్సిందే. ఆ విధంగా స్థలాన్ని కేటాయించుకొని ఇక్కడ ఈ కంటోన్మెంట్ నివాసితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున చొరవ చూపెడతామనే మాట మనవి చేస్తూనే బాలదుర్గ గారు ఎస్ రాణి గారు యు స్వరూప గారు